నమస్తే అండి అందరికి. లాస్ట్ వీడియోలో అయితే నాప్లీ ఒక మూమెంట్ అయితే చూపిస్తాను చెప్పాను. సో ఈ రోజు అదే వీడియోతో మీ ముందు రావడం అయితే జరిగింది. ఈ రోజు మనం ఫస్ట్ బ్యాచ్ మరియు సెకండ్ బ్యాచ్ యొక్క నాప్లీ వేసిన ఒక రోజు తర్వాత దాని యొక్క మూమెంట్ అనేది అయితే చూద్దాం. ఈ సెక్షన్ లో అయితే 6 ట్యాంకులు చొప్పున 2 days గ్యాప్ ఇచ్చి వేయడం అయితే జరిగింది. సో ఈ రోజు అయితే ఫస్ట్ బ్యాచ్ మరియు సెకండ్ బ్యాచ్ యొక్క నాప్లీ మూమెంట్ అయితే చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తుంది అయితే సెకండ్ బ్యాచ్ ది. ఈ ఫుటేజ్ అయితే నాప్లీ వేసిన ఒక రోజు తర్వాత తీసింది. అండ్ దీని యొక్క మూమెంట్ చూస్తే చాలా యాక్టివ్ గా అయితే ఉంటాయి. కంటికి అంత బాగా కనిపించవు కానీ వీడియోలో కన్నా డైరెక్ట్ గా చూసే వాళ్ళకైతే బాగా అర్థం అవుతుంది. వీటి యొక్క మూమెంట్ ని బట్టి నెక్స్ట్ జోయో స్టేజ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేది వాటి యొక్క మూమెంట్ ఆధారంగానే ఫీడింగ్ కూడా వేయడం అయితే జరుగుతుంది అనమాట. బీకర్ ని ఈ రకంగా చెక్ చేసిన తర్వాత ఈ యొక్క బకెట్లలో అయితే వేస్తారు. ఈ బకెట్లో అయితే ఫ్రెష్ వాటర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. తీసే ప్రతిసారి శుభ్రంగా ఉండేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ బ్యాచ్ గురించి చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాచ్ అయితే వేసి 4 రోజులు అయితే దాదాపుగా అయిపోతుంది. అండ్ ఈ బ్యాచ్ యొక్క మూమెంట్ అనేది ఏ రకంగా ఉంటుందని చూపిస్తాను. దీనికి కూడా సేమ్ టు సేమ్ అలాంటి బకెట్లో అయితే బీకర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ట్యాంక్ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది అనమాట. రోజు రోజుకి ఆల్గే పెట్టడం వల్ల ఫుల్ గా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే సీడ్ అయితే చెక్ చేద్దాం. బీకర్ పట్టుకు ట్యాంక్ లో చేయబెట్టేటప్పుడు తప్పనిసరిగా చేతులు అయితే కడుక్కోవాలి. ఒక విధంగా చెప్పాలంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకొని ట్యాంక్ లో చేయి అయితే పెట్టాలన్నమాట. ఈ రకంగా అయితే మీరు చూస్తుంది జోయో స్టేజ్ కి వచ్చిన సీడ్ అన్నమాట. మీకు బీకర్ లో నాచుగా కనిపిస్తుంది కదా, అదే ఆల్గే అంటారు. ఆల్గే అన్నది వాటికి సముద్రం యొక్క ఎన్విరాన్మెంట్ ని నెక్స్ట్ ఫీడింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఫీడింగ్ లేట్ అయినా సరే ఆల్గే ద్వారా సీడ్ అయితే బతికేస్తుంది అనమాట. అందుకని నేను ప్రతి వీడియోలో చెప్తాను ఆల్గే అన్నది ఒక మెయిన్ ఫుడ్ సోర్స్ అని. ఈ నాప్లీ నుంచి సీడ్ అవ్వడానికి దాదాపు 10 నుంచి 12 రోజుల వరకు అయితే పడుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మైసిస్ స్టేజ్ అంటే ఏంటో చెప్తాను. కొన్ని కన్వర్షన్లు దాటుకున్న తర్వాతే పిఎల్ స్టేజ్ కి వస్తుంది, అదే సీడ్ స్టేజ్ కి వస్తుంది. ఇంతటితో అయితే మన వీడియో అయితే సమాప్తం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా ఇట్లు మీ తెలుగు వ్లాగర్.